హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మానంద బీద. ఈరోజు వీడియోలోని టాపిక్ వచ్చేసరికి ద ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1981. మనకి ఏపీపీఎస్సీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంబంధించి జనరల్ ఫారెస్ట్రీ 2లో ఎన్విరాన్మెంటల్ సైన్సెస్లో మనకి లాస్ట్ సబ్ టాపిక్ జీలో మనకి ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ గురించి టాపిక్ ఉంది. ఆ టాపిక్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో అందరూ ఎక్కువ మంది చూస్తున్నా కానీ లైక్ చేయడం లేదండి. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో మీలాగే ఉన్న ఆస్పిరెంట్స్కి ఇంకొంతమందికి షేర్ అవుతుంది, వీడియో అనేది సజెస్ట్ చేస్తుంది. సో దయచేసి అందరూ కూడా లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ సజెస్ట్ చేయండి. సో ఇక్కడ ఎయిర్ పొల్యూషన్ వచ్చేసరికి వాయువుకున్న సహజ లక్షణాలను పరిరక్షించాలనే ఉద్దేశంతో 1981 మార్చి 29న భారత ప్రభుత్వం అమల్లోకి తీసుకొని వచ్చిన ప్రత్యేక చట్టం. సో భారతదేశ ప్రభుత్వం ఎప్పుడు తీసుకొచ్చిందంటే 1981లో మార్చి 29న. సో ద ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఆన్ ఇన్ ఇండియా ఈజ్ 1981 మార్చి 29 అని గుర్తుపెట్టుకోవాలండి. సో వాయువుకున్న సహజ లక్షణాలను పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ చట్టానికి ఎన్నిసార్లు సవరించారంటే ఒక్కసారి మాత్రమే సవరించారు. అది ఎప్పుడు అంటే 1987 అని గుర్తుపెట్టుకోండి. ఈ చట్టంలో భాగంగానే శబ్ద కాలుష్య నియంత్రణ కూడా అమలవుతుంది. సో ఈ ఎయిర్ పొల్యూషన్ యాక్ట్లోనే నాయిస్ పొల్యూషన్ సంబంధించి కూడా వాటిని ఎలా కంట్రోల్ చేయాలనేది కూడా ఈ చట్టం ద్వారానే మనకి భారతదేశంలో అమలవుతుందండి. అదేవిధంగా వాహనాలు, పరిశ్రమల నుండి విడుదలయ్యే ఉద్గారాల నియంత్రణ. సో ఇవి కార్బన్ కాంపౌండ్స్ ఉంటాయి కదండి. సో వాహనాల నుంచి, పరిశ్రమల నుండి విడుదలయ్యే ఉద్గారాలని నియంత్రించడానికి, అదేవిధంగా ఆ ఉద్గారాలు అనేది వాతావరణంలో ఎంత శాతం లెవెల్లో ఉంటే హానికరంగా ఉండవో వాటిని డిసైడ్ చేసేది ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ అండి. అదేవిధంగా ఏదైతే పరిశ్రమలు ఉంటాయో ఆ పరిశ్రమలు సడన్గా తనిఖీ చేయడము, వాటి యొక్క శాంపిల్స్ని కలెక్ట్ చేయడము, చట్టం నుంచి అతిక్రమించిన వారికి శిక్షలు వేయడము ఈ చట్టం యొక్క ముఖ్య లక్షణాలు. సో మొత్తానికి చెప్పాలంటే పరిశ్రమలు తనిఖీ చేయడము, వాతావరణం కాలుష్యం అవ్వకుండా ఉండేలా చర్యలు చేపట్టడము, అదేవిధంగా వాతావరణంలో ఎంత శాతం మనకి లెవెల్స్ అనేది కాలుష్యానికి రీచ్ అవ్వకుండా ఉండే లెవెల్స్ అని కొన్ని లెవెల్స్ అనేది సెట్ చేస్తుందండి ఈ యాక్ట్. సో ఈ లెవెల్స్ దాటి చట్టాన్ని అతిక్రమించిన వాళ్ళకి శిక్షలు కూడా విధిస్తుంది. సో మొత్తానికి ఈ చట్టంలో వచ్చేసరికి మనకి 7 అధ్యాయాలు 54 సెక్షన్లు ఉంటాయి. అందులో మొదటి అధ్యాయంలో చట్టానికి సంబంధించి ప్రాథమిక సూత్రాలను 1-2 సెక్షన్లో వివరించారు. 1వ సెక్షన్ జనరల్గా అన్ని సెక్షన్లు చెప్పినట్టే చట్టం యొక్క పరిధిని తెలియజేస్తుంది. అదేవిధంగా 2వ సెక్షన్లో కొన్ని ముఖ్యమైన పదాలను నిర్వచించారు. గాలి కాలుష్య కారకం. సో గాలి కాలుష్యం అవడానికి కొన్ని రకాలమైన రీజన్స్ ఏంటంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించి వెహికల్స్ కానీ, అదేవిధంగా ఆక్యుపైర్ అంటే మనం చెప్పుకునే గత వీడియోస్లో చెప్పుకున్న ఆక్యుపైర్ అనే ఇండస్ట్రీకి సంబంధించి యజమాని లేదా మేనేజింగ్ డైరెక్టర్ అని అర్థం అండి. అదేవిధంగా చిమ్నీ. సో ఇండస్ట్రీస్లో కార్బన్ ఉద్గారాలని పొల్యూటెడ్ ఎయిర్ని మనకి చిమ్నీస్ ద్వారా ఎన్విరాన్మెంట్కు రిలీజ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర బోర్డులను ఏర్పాటు చేయడం. ఎందుకు ఏర్పాటు చేస్తారంటే వాయు కాలుష్యాన్ని నివారించడం కోసంగా, వాటి వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడం కోసంగా. అదే విధంగా ఆమోదించిన ఇంధనాలు అంటే పర్యావరణానికి హాని కలిగించకుండా పర్యావరణ మేలుగా కలిగించే విధంగా కొన్ని ఇంధనాలను ఆమోదించడము, అదేవిధంగా ఆమోదించిన పరికరాలు. సో 2వ అధ్యాయం వచ్చేసరికి 3-15 సెక్షన్లు ఉంటాయి. సో ఈ సెక్షన్లో గాలి కాలుష్యం కొరకు ప్రత్యేకంగా కేంద్రం లెవెల్లో కేంద్ర ప్రభుత్వ కంట్రోల్ బోర్డులను, పొల్యూషన్ కంట్రోల్ బోర్డును, అదేవిధంగా రాష్ట్ర సంబంధించి ఎస్పీసీబీ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డును ఏర్పాటు చేయడం గురించి వివరించారు. ముఖ్యంగా ఈ కేంద్ర రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డుల ఏర్పాటుతో పాటు సభ్యుల యొక్క విధులు, అదే సభ్యుల కమిటీల ఏర్పాటు, వాటి యొక్క అధికారాలను మనకి విపులంగా వివరించారు. నెక్స్ట్ 3వ అధ్యాయం వచ్చేసరికి 16-18 సెక్షన్లు ఉంటాయి. సో ఇందులో ఏం చేస్తుంటే కేంద్రం మరియు రాష్ట్ర బోర్డుల యొక్క విధులు అనేది ప్రత్యేకంగా వివరించారండి. ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఏ అధ్యాయంలో కేంద్ర రాష్ట్ర బోర్డుల యొక్క ప్రత్యేకంగా వివరించారంటే 3వ అధ్యాయంలో 16-18 సెక్షన్లు. అదేవిధంగా 14వ అధ్యాయం వచ్చేసరికి 19-31 సెక్షన్లు ఉంటాయి. సో ఇందులో ఏం చేశారంటే వాయు కాలుష్య నివారణ నియంత్రణకు సంబంధించి విషయాలను పొందుపరిచారు. తమ పరిధిలో వివిధ అధికారులను కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర బోర్డులకి అధికారులు స్వేచ్ఛగా ఎలాంటి ప్రెజర్స్ అనేది లేకుండా ఇండస్ట్రీస్ విజిట్ చేయడం, క్వాలిటీస్ చెక్ చేయడము, శాంపిల్స్ కలెక్ట్ చేసుకోవడము, అవి పొల్యూటెంట్ లెవెల్ లోపే ఉందా లేకపోతే ఇంకా పర్యావరణానికి హాని కలిగించే విధంగా అనేది చెక్ చేయడము, అదేవిధంగా రాష్ట్ర ప్రయోగశాలలు, ఉద్గారాల పరిమితులు మొదలైన అంశాలని ఈ సెక్షన్లో వివరించారు.
ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలండి, 4వ అధ్యాయంలో 21, 22, 24 సెక్షన్లో కాలుష్యానికి గురయ్యే 19 పరిశ్రమలు గుర్తించారు. నెక్స్ట్ వన్ 5వ అధ్యాయంలో వచ్చేసరికి సెక్షన్ 32 నుంచి సెక్షన్ 36 వరకు ఉంటుంది. ఈ సెక్షన్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ బోర్డుల యొక్క నిధులు, సో వాటికి ఫండింగ్ ఎలా ఏర్పాటు చేస్తారు, అదేవిధంగా ఫండింగ్ ఏర్పాటు చేసిన తర్వాత దానికి సంబంధించి ఆడిటింగు, అదేవిధంగా వార్షిక నివేదికలు మొదలైన అంశాల గురించి చర్చించారండి. నెక్స్ట్ 6వ అధ్యాయం వచ్చేసరికి సెక్షన్ 37 నుంచి సెక్షన్ 46 ఉంటుంది. ఇందులో పెనాల్టీలు, శిక్షలు, ఆ జరిమానాల గురించి వివరించారు. చట్టం అతిక్రమించిన వారికి 10,000 రూపాయల జరిమానా లేదా 3 నెలల జైలు శిక్ష లేదా 2 విధించబడతాయి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అండి. సో వాయు కాలుష్యం ప్రకారం చట్టం అతిక్రమించిన వారికి ఏ శిక్షలు వేస్తారు? 10,000 రూపాయల జరిమానా, 3 నెలల జైలు శిక్ష లేదా 2 విధించబడతాయి. నెక్స్ట్ వన్ 7వ అధ్యాయం వచ్చేసరికి ఇతర అంశాలండి. సో ఇందులో సెక్షన్ 47 నుంచి 54 సెక్షన్లు ఉంటాయి. సో ఈ అధ్యయనం రాష్ట్ర ప్రభుత్వాల చేత రాష్ట్ర బోర్డుల నియంత్రణ, కేంద్ర ప్రభుత్వం చేత కేంద్ర బోర్డుల నియంత్రణ, ఎప్పటికప్పుడు అవసరానికి తగ్గట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నియమాలను జారీ చేయడము, ఇతరుల అంశాలని చర్చించారు. భారత్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో వాయు కాలుష్య కారకాల నివారణకు ఈ చట్టం అనేది ఉపకరిస్తుంది. సో ఎప్పుడైతే మనం పర్యావరణ సమతుల్యంగా మెయింటైన్ చేస్తామో అప్పుడు మన దేశం యొక్క ప్రజల యొక్క ఆరోగ్య స్థితులు కూడా సరిగా ఉంటాయి. ఎప్పుడైతే ఆరోగ్య స్థితులు సరిగా ఉంటాయో, సరిగా వర్క్ చేయడం వల్ల మన భారతదేశం అనేది అభివృద్ధి చెందుతున్న దేశంలోకి నుండి అభివృద్ధి చెందిన దేశంలోకి ముందుకు పయనిస్తుందండి. సో ఇక ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్ ఒక్కసారి క్లుప్తంగా చెప్పుకుంటే ఎప్పుడు వచ్చిందంటే 1981 మార్చి 29. ఇందులో ఎన్ని అధ్యాయాలు, ఎన్ని సెక్షన్లు ఉంటాయంటే మనకి 7 అధ్యాయాలు, 54 సెక్షన్లు ఉంటాయి. సో మొదటి సెక్షన్ ఏం చేస్తుందంటే చట్టం యొక్క పరిధిని తెలుపుతుంది. 2వ సెక్షన్లో కొన్ని ముఖ్యమైన పదాలను నిర్వర్తించారు. అదే 3వ అధ్యాయం వచ్చేసరికి కేంద్ర రాష్ట్ర బోర్డు విధుల యొక్క ప్రత్యేకంగా వివరించారు. ఆడిటింగు, అదేవిధంగా ఫండింగు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వార్షిక రిపోర్ట్లు ఏ అధ్యాయంలో చర్చించారంటే 5వ అధ్యాయంలో. అదేవిధంగా పెనాల్టీలు, జరిమానా, శిక్షలు ఏ అధ్యాయంలో వివరించారంటే 6వ అధ్యాయాన్ని అర్థం అండి. సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది. సో చాలా ఇంపార్టెంట్ అండి. మనకేంటంటే ఎఫ్ఆర్ఓలో పొల్యూషన్ యాక్ట్స్ గురించి, సో ఫారెస్ట్ యాక్ట్స్ కావచ్చు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కావచ్చు, లేదా ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కావచ్చు, చట్టాల నుంచి ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా మనకి ఎగ్జామ్స్లో వస్తుందండి ఫారెస్ట్ సంబంధించి. సో దయచేసి ఒకసారి మనం చూసుకోండి. సో ఇలాగే ఈ వీడియో మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సజెస్ట్ చేయండి. ధన్యవాదములండి.